హలో ఎవర్స్, నేను మీ దీశ్వరపై లంకేష్ని మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మరో 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి జూలై 31 వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే ఆగస్ట్ మొదటి అలాగే 2 వారాలు కూడా మనకి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో వరుసగా 2 అల్పపీడనాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి అంటే కోస్తా వెంబడి ప్రయాణిస్తుంది. అంటే విశాఖపట్నానికి సమీపాన ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా ప్రయాణించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, అలాగే మధ్యాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల చెదురు మదురు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మనకి తేలికపాటి జల్లుల వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఈ ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. అంటే మనకి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి రాగల ఒక 3 రోజుల పాటు అంటే జూలై 24, 25, 26 తేదీల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు అనేవి రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం ఈ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కనిపిస్తుంది. సో మనకి కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావంతో మనకి జూలై 26 వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం గత రోజులుగా మనం చెప్పడం జరిగింది, మనకి జూలై 26 వరకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ అల్పపీడన ప్రభావంతో. అలాగే మనకి ప్రస్తుత వాతావరణంలో కూడా మనకి జూలై 26 వరకు కూడా మనకి ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ముసురు వాతావరణంలో కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనకి జూలై 27 నుంచి మనకి వాతావరణంలో మార్పులు అనేవి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకి సాయంకాలం రాత్రి సమయంలో చెదురు మదురు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జూలై 27 నుంచి మనకి ఈ అల్పపీడన ప్రభావంతో మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జూలై 27 నుంచి మనకి వాతావరణం అనేది పూర్తిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవరస, అరకు, మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈ అల్పపీడన ప్రభావంతో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వచ్చేసి మనకి విశాఖపట్నం వైపు కానీ ప్రయాణించి ఇది వెస్ట్ బెంగాల్ వైపుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి రాగల అంటే జూలై 24, 25, 26 తేదీల వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి అల్పపీడన ప్రభావంతో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం గడిచిన 24 గంటల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యాయి. అలాగే మనకి రాగల ఒక 3 రోజుల పాటు కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మనకి రాత్రి, అలాగే అర్ధరాత్రి సమయంలో మనకి రాయలసీమ జిల్లా తిరుపతి జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చెదురు మదురు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి చెదురు మదురు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావంలో మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి రాగల అంటే మనకి జూలై 26 వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో మనకి 27 నుంచి మనకి పూర్తిగా వాతావరణం అనేది మారుతుంది. మనకి రానున్న రోజుల్లో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎండలు వచ్చేసరికి మనకి 33 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆగస్టు మొదటి వారం, అలాగే 2వ వారంలో మనకి వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే చూసుకుంటే మనం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనకి ఆగస్టు మొదటి, అలాగే 2 వారాల్లో మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అవి కూడా మనకి సాయంకాలం రాత్రి సమయంలో చెదురుమదురు వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అంటే మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఆగస్టు, అలాగే మొదటి, అలాగే 2 వారాల్లో కనిపిస్తుంది. ఆగస్టు 20 నుంచి మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆగస్టు 3, 4 వారాల్లో మనకి వర్షాల జోరు అనేది పెరుగుతుంది.
అలాగే ఆగస్ట్ అలాగే మొదటి వారం అలాగే రెండో వారంలో వర్షాలు పడతాయని ఆశించకండి, ఎందుకంటే మనకి వర్షాలు పడవు అని నేను చెప్తున్నాను. సో దాని ప్రకారంగా మనకి ఆగస్ట్ మొదటి వారం అలాగే రెండో వారంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే పరిస్థితులు ఉన్న వాతావరణంలో కనిపించడం లేదు. అలాగే ఆగస్ట్ 3-4 వారాల్లో మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి సో ప్రస్తుత వాతావరణంలో మనకి ఆగస్ట్ మొదటి 2 వారాల్లో వర్షాలు చాలా తక్కువగా నమోదవుతాయి. అలాగే ఆగస్ట్ 3-4 వారాలు వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. జూలై 26 వరకు కూడా మనకి వర్షాలు జోరు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే జూలై 27 నుంచి కూడా మనకి వాతావరణంలో మార్పులు అనేవి కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండగా ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.